जानकी राम जय जय राम 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 जानकी राम కొంచెం ఇంకా మనం అనొచ్చునేమో ఇంకా కొంచెం జయ జయ రామ జానకి రామ జయ జయ రామ जानकी राम వెళ్ళేటప్పుడు కూడా తినొచ్చు కొంచెం. జయ జయ రామ జానకి రామ जय जय राम जानकी राम జయ జయ రామ జానకి రామ जय जय राम जानकी राम జయ జయ రామ జానకి రామ जय जय राम जानकी राम జయ జయ రామ జానకి రామ जय जय राम जानकी राम జయ జయ రామ జానకి రామ जय जय राम जानकी राम జయ జయ రామ జానకి రామ जय जय राम जानकी राम రాముడి కోసం ఎక్కడ ఏ జరిగినా అక్కడికి రాముడి కోసం అందరూ వచ్చే విధంగా ఉండాలి. రాముడి ప్రవచనం కానీ రామనామస్మరణ కానీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి హనుమంతుల వారు ముందుగా వచ్చి ఉంటారట. అందుకనే రామనామస్మరణ చేసేటప్పుడు మనతోటి హనుమంతుల వారు ఉన్నారనే భావనతో మనం చేయాలి. ఆ భావనతోటి మనం ఎప్పుడైతే చేస్తామో అది హనుమంతుల వారు వారి గురువు గారి స్మరణ చేస్తున్నారని సంతోషంతో ఉప్పొంగిపోతారట. అందుకనే రామనామస్మరణ తప్పక చేయాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ మీరు తిని రాలేదనుకుంటా. మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఉంటుందిలేమ్మా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ మా నాన్నగారు అంటుండే, వీడు ఏ దానికి చేతగాడు, వీడితోటి ఏది కాదు అని చెప్తూ ఉండే. కానీ ఇంతమంది ముందర రామనామ స్మరణ చేసే స్థాయికి తీసుకొచ్చింది మళ్ళీ మా నాన్నగారే. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేని బాధ ఇప్పటికీ ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులను చూసుకోకుంటే వాళ్ళు పోతే మళ్ళీ రారు. అందుకనే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని చూసుకునే శక్తిని వాళ్ళనే అడగాలి. అందుకనే తల్లిదండ్రిని మంచిగా చూసుకున్నవాడు ఎప్పుడు స్వర్గానికే వెళ్తారు. కాబట్టి నేను ఆ బాధ అనుభవిస్తున్నా, మీరు ఆ బాధ అనుభవించొద్దని మీకు చెప్తున్నా. అందుకనే మీరు ఎప్పుడైనా తల్లిదండ్రిని మంచిగా చూసుకోవాలి. శ్రీరామచంద్రుడు చెప్పింది కూడా అదే, తల్లిదండ్రిని చూసుకోవాలని చెప్పింది. కాబట్టి అరణ్యవాసం చేసిండు. తండ్రి మాట కాదనకుండా అరణ్యవాసం చేసిండు. రామచంద్రుడు మానవ రూపంలో గర్భంతో అవతరించిన వ్యక్తి. సీతమ్మ వారు అట్లా కాదు, గర్భంతో అవతరించిన వ్యక్తి సీతమ్మ వారు. కాబట్టి సీతమ్మ వారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి. అందుకని నేను కూర్చునే వెనక రాధమ్మ ఎప్పుడూ ఉంటుంది. రాధమ్మ అంటే ప్రేమ. జపంతో స్మరణతోటి ధ్యానంతో
ఇవన్నిటిని దాటించేది ప్రేమనే. నిజంగా ఎవరైతే ప్రేమిస్తుంటారో, నిజంగా ఎవరైతే ప్రేమను అందిస్తూ ఉంటారో, నిజంగా ప్రేమను ఎవరైతే పట్టుకొని ఉంటారో వారికి రాధమ్మనే ఆదర్శం. అందుకనే రాధమ్మ చెప్పింది ఒకటే మాట, ప్రేమించడం నేర్చుకోండి. కొంతమంది అంటారు బృందావనంలో ఏముంది అని అంటారు. రాధమ్మ ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోసం పరితపించాలి. మనం రాధమ్మను పిలిస్తే, మనం చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, కొంచెం ఏడుస్తే అమ్మ వచ్చి ఓదారుస్తూ ఉంటుంది. వాడేలే ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇంకా ఏడుస్తే, ఇంకా అమ్మను పిలిస్తే తల్లి తప్పక ఆ కూతురు దగ్గరికి కానీ బాబు దగ్గరికి కానీ వెళ్ళిపోతుంది. అంటే మనం ఎక్కువ ఎప్పుడైతే పరితపిస్తామో అప్పుడు అమ్మవారు మన దగ్గరికి వస్తూ ఉంటుంది. మనలో తపించటం తక్కువైనప్పుడే అమ్మవారు మన దగ్గరికి రాదు. అందుకనే స్మరణలో పరితాపం ఉండాలి, భగవంతుణ్ణి పిలిచే శక్తి ఉండాలి. అమ్మా అమ్మా అన్నంత గొప్పగా ఉంటేనే అమ్మవారు మన దగ్గరకు వస్తుంది. అంతేగాని మనం పిలిచే మాటలు ఆ పవిత్రత లేనప్పుడు అమ్మవారు మన దగ్గరికి ఏ విధంగా వస్తుంది? కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను స్వామి ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి, నేను చాలా సాధనలు చేస్తున్నా అంటారు. నా జీవితంలో నేను ఏ సాధన చెయ్యలేదు. ఏ సాధన చెయ్యకండి, ఏ దానికి పైసా ఖర్చు పెట్టకండి. మీరు చేయాల్సిన సాధన ఒక్కటే, అమ్మవారిని కానీ శ్రీరామచంద్రుని కానీ పిలవటం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం పిలుస్తామో, జన్మ నుంచి యుగ యుగాల నుంచి వచ్చింది ఒకటే, నామాన్ని జపించండి. ఈ కలియుగంలో శ్రీరామనామస్మరణ, నామస్మరణ అంత గొప్పది ఇంకెక్కడా లేదు. అందుకనే రోజులో మీతోని మాట్లాడే ప్రతి క్షణంలో కూడా నేను లోపట అమ్మా అమ్మా అన్న నామస్మరణ లోపల ఒక గుండె ఉంటుంది కదా మనిషికి. ఈ గుండె ఎప్పుడు అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. ఆ అమ్మాని ఎప్పుడైతే పిలుస్తుంటుందో రాత్రి 11:58 నుంచి మధ్యరాత్రి 2 గంటల వరకు అమ్మవారు ఆ చిన్న సందులో నుంచి గజ్జలు చప్పుడు చేస్తూ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. అంటే చిన్న పిల్లల రూపంలో, చిన్న అమ్మవారి రూపంలో ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. ఎందుకు తిరుగుతూ ఉంటుంది అంటే మనం పరితపించటం అంత గొప్పగా ఉండాలి. అమ్మా అని పిలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ అమ్మవారు నడుస్తుంటే ఆహా, ఈ జన్మకి ఇది చాలుగా. అందుకనే రాముణ్ణి మనం స్మరించటం ఎందుకు అని చెప్తుంటే, నేను అమ్మవారిని అడిగిన ఒక మాట, అమ్మ ఎందుకు అంటే నేను చెప్పింది నీవు చేయి. అందుకని అమ్మ చెప్పింది కాబట్టి రామనామ స్మరణ మళ్ళీ మొదలుపెట్టిన, నన్ను ఎంతమంది తొక్కాలని చూసినా అంతెత్తుకు ఎదుగుతా. అందుకనే భయపడేది ఉండదు, బాధపడేది ఉండదు. భయపడాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. ఎవరి కోసం భయపడతాం? ప్రాణం కంటే ఎక్కువ ఏది భయం కాదు. ప్రాణమే పోతే ఏముంది? ఈ ప్రాణం కోసమా మనం భయపడటం? రామనామ జపం చేస్తూ చచ్చిపోతే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే రామనామ స్మరణ అందరూ చేయాలి. ఎండకు భయపడితే రామనామం వస్తుందా? ఎండకు భయపడుతూ కూర్చుందామా? వానకు భయపడుతూ కూర్చుందామా? చలికి భయపడుతూ కూర్చుందామా? భయపడితే దేవుడు ఎట్లా కనబడతాడు? భయపడుతూ కూర్చుంటే దేవుడు ఎట్లా మన దగ్గరికి వస్తాడు? దేవుడు ఉన్నాడా అన్న వాళ్ళకి నేనే నిదర్శనం. దేవుని చూపించడానికి నేనే నిదర్శనం. దేవునితో నడవడానికి నేనే నిదర్శనం. అందుకనే దేవుడు లేడనే సంకోచం విడిచిపెట్టండి. దేవుడు మనతోటే, మన చుట్టే తిరుగుతూ ఉంటాడు. నామస్మరణ వల్ల వచ్చే ఉపయోగం ఏమి? నామస్మరణతోని వచ్చే ఉపయోగం, మనకు తెలియకుండా మనతోడు భగవంతుడు సహజీవనం చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు దేవుడు మనతోను ఉంటున్నాడా అనేది, ఎప్పుడు మనకు తెలియదు. కానీ మనకు తెలియకుండా మనం పనులన్నీ చేస్తూ ఉంటాడు. అందుకనే రామనామ స్మరణ చేయాలి అని చెప్తున్నా. మీరు బాగా గమనించండి, ఈ ప్రాంతంలో ఎవరన్నా రామనామ స్మరణ చేస్తున్నారా? నేను బలంగా వెళ్తున్నా, రాముని నామం పట్టుకొని బలంగా నేను ముందుకు వెళ్తున్నా. మీరు కూడా ప్రతి ఒక్క రాముని నామాన్ని పట్టుకొని బలంగా వెళ్ళండి. చద్దాం, ఈ జన్మకు రాముని కోసం చచ్చిపోదాం, ఏం బాధ లేదు.
కాకపోతే రామనామాన్ని ఎప్పుడూ విడవద్దు. రాముడి కోసం ప్రాణాలు ఇస్తాం, రాముని అంటే ప్రాణం తీస్తాం. అంత బలంగా ఉండాలి. అంత బలంగా ఉన్నప్పుడే మనం బయటపడగలుగుతాం. మన దగ్గర బలం లేనప్పుడు భయం ఎట్లా? మన దగ్గర బలం లేనప్పుడే భయపడుతూ కూర్చుంటాం. దేనికోసం భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? ఎవరి కోసం కాళ్ళ దగ్గర ఉండాలి? హనుమంతుడు ఏం చెప్పిండు? రామనామాన్ని పట్టుకుని ముందుకెళ్ళిండు. హనుమంతుడు, రాముడు ఇప్పటి వరకు అంత మంచి గురు శిష్యులు ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరన్నా చూసిండ్రా? ఎక్కడా లేదు, ఎక్కడా లేదు, ఎక్కడ రాదు. ఒకవేళ రావాలి అనుకుంటే మీరే కావాలి, రావాలి అనుకుంటే మీరే చేయాలి. రాముని స్మరణ ఎక్కడ జరిగినా సరే, ఏ గురువు దగ్గర జరిగినా సరే వెళ్ళండి, రామనామ స్మరణ చేయండి. నాకు గురువుల మీద కోపం లేదు, మీ మీద కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు. ఏ గురువు దగ్గర జరిగినా రాముని స్మరిస్తుంటే చాలు. హనుమంతుడే వెళ్తుండు, మనమెంత? అందుకనే హనుమంతుని కోసం రామనామ స్మరణ చేయాలి, రామనామ స్మరణ ముందుకు తీసుకెళ్ళాలి, రామనామ స్మరణతోనే చావాలి. అంటే చనిపోతే ఎట్లా స్వామి అంటారు? రాముని పాదాల దగ్గరికే కదా మనం వెళ్ళేది. అట్లాంటప్పుడు చావడానికి ఇంకేం భయం? అందుకనే మీ జీవితంలో గ్రహాలని అనుగ్రహాలని నమ్మకండి, హనుమంతుని నమ్మండి. హనుమంతుని నమ్మితే పైకి వస్తాం. నా గ్రహం ఇట్లుంది, నా గ్రహం అట్లుంది, నా కర్మ ఇట్లుంది అనుకుంటూ కూర్చుంటే మన కర్మ అట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి స్మరిస్తామో, ఎప్పుడైతే దేవుడి కోసం మన ప్రాణాన్ని అర్పిస్తామో, అప్పుడే మన దేవుడు మనతోటి ఉంటాడు. దేవుడు మీతో ఉంటాడని సాక్ష్యం ఏంది అన్నాడు. నడిచే నేనే దేవుణ్ణి అనుకున్నప్పుడు సాక్ష్యం ఎక్కడిది? మన వెనక నడిపించే హనుమంతు అనుకున్నప్పుడు సాక్ష్యం ఎక్కడిది? హనుమంతుడు నాతో మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యం ఎక్కడిది? నేను ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే హనుమంతుడు మాట్లాడిస్తున్నట్టే. నేను మీతోని మిమ్మల్ని చూస్తున్నా అంటే హనుమంతుడు చూస్తున్నట్టే. ఇంకా గొప్పగా వెతికేది ఏముంది? మీరందరూ దేవుళ్ళే, కాకపోతే స్మరణ చేయండి. స్మరణ చేస్తే మీకంటూ ఒక శక్తి మీకు తెలుస్తుంది. స్మరణ చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి వస్తుంది. స్మరణ చేస్తే మన కుటుంబాన్ని రక్షించే శక్తి వస్తుంది. స్మరణ చేస్తే జన్మ జన్మలకు మనం కలిసి ఉండే శక్తి వస్తుంది. అందుకనే స్మరణ ఎప్పుడు మారొద్దు, స్మరణ ఎప్పుడు మారొద్దు, మానొద్దు. ఎవరికైనా బోరు కొడుతుందా? ఇబ్బంది అనిపిస్తుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. కొన్ని సంవత్సరాలు